వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైట్గా డీటెయిల్ చూస్తే కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు ప్రారంభించారు. తెల్లవారుజామున 5:45 మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పుష్కరాలను ప్రారంభించారు. ఈ పుష్కరాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నెల 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతి పుష్కర స్నానాలు ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కర స్నానం చేసే కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు 17 అడుగుల సరస్వతి ఏకశిల విగ్రహాన్ని నదీ తీరంలో రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత సరస్వతి నది పుష్కర స్నానం చేయనున్నారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. సాయంత్రం 5:30 సరస్వతి హారతి కార్యక్రమానికి హాజరు కానున్నారు. పుష్కరాల కోసం 35 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సరస్వతి పుష్కరాల కోసం తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పుష్కర ఘాట్లు, తాగునీటి వసతి, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్ పారిశుద్ధ్యానికి దేవాదాయ శాఖ ప్రాధాన్యమిచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా టెంట్స్, పందిళ్లతో భక్తులకు సకల ఏర్పాట్లు చేశారు. సరస్వతి పుష్కరాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం శోభ సంతరించుకుంది. तीर्थ सहित तीर्थराज समागमाच पुष्कर प्रयुक्त महापर्व पुण्यकाले सरस्वती नदी पुष्करावाहनाच्यं कर्म करिष्ये तदंगत्वेन नमस्कारान् समर्पयामि। अक्षत प्रार्थना प्रियमेव नमः। ओम त्रिविक्रमाय नमः। ओम वामनाय नमः। ओम श्रीधराय नमः। ओम ऋषिकेशाय नमः। ओम पद्मनाभाय नमः। ओम दामोदराय नमः। ప్రభుత్వ అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు అధికారులు చేస్తే చివరికి ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేయమని ధర్నాలు చేసేవాళ్లని ఇప్పుడు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారని రేవంత్ అన్నారు. సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 10-15 సంవత్సరాలు, ప్రత్యేక తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడింది. కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు, మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినాము. ఎవరైనా అధికారులు, నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకు ఏదైనా చెబితే చేస్తే తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సింది మీరే. గతంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక 10-15 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ సీఎం తన పేరు తానే మర్చిపోయారు. ఇన్ని రోజులు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే రేవంత్ పేరు మర్చిపోయి ఇతరుల పేరు ఉచ్చరించేవారు. తాజాగా తాను ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సంబోధించడం అందరినీ విస్తుపోయేలా చేసింది. సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడంతో ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ బోర్ మిషన్లు ఉండడం ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా. వైసీపీ నేత పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పరిధిలోని పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూమిని ఆక్రమించి జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఈ నెల 6న కేసులు నమోదు చేశారు.
పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సోదరుడు తమిళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి సోదరుడి భార్య ఇందిరమ్మను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. మంగళంపేటలోని అటవీ భూములోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించి స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా పర్యావరణానికి కూడా హాని చేశారని అటవీ శాఖ అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మరం వేట కొనసాగుతోంది. పుల్వామా జిల్లాలోని థాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. జైషే మహమ్మద్ ముఠాకు చెందిన మరో 3 ఉగ్రవాదులు అక్కడే నక్కినట్టు తెలుస్తోంది. అయితే జమ్మూలో 48 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో కలిసి బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఈ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. దానికి నిదర్శనం వరంగల్ సభ అన్నారు. వరంగల్ సభ మాదిరిగానే డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తామంటున్న ఎన్ఆర్ఐ బిగాల మహేష్తో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీ ఇటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ నిర్మాణంలో కూడా కీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి మొన్నటి రోజున 25 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇటు రజతోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాయి. ఇటు తెలంగాణ ఏదైతే కనీ విని ఎరగని రీతిలో ఇటువంటి వచ్చిన ప్రజాదరణ చూసి ఇటు పాశ్చాత్య దేశాలు కూడా ఆయా దేశాల్లో ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలు కూడా రజతోత్సవ సన్నాహక సమావేశాలు జరుపుకోవాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అమెరికాలో కూడా ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఈ రజతోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటున్నటువంటి విషయాన్ని ఈరోజు మనకు వారు తెలిపారు. దీని గురించి మనతో మాట్లాడేందుకు మహేష్ కుమార్ గారు ఆయన తెలుసుకుందాం. ఎట్లా జరుగుతున్న ఏర్పాట్లు, ఎట్లా ఉండబోతుంది ఈ రజతోత్సవ సమయ ఏర్పాట్లు, అసలు సార్ ఎట్లా అనుకుంటున్నది రెండవ తేదీ ఇటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే రజతోత్సవ సమావేశాలు కూడా మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది హాజరయ్యే వస్తుంది? ఈ మనము ఎల్కతుర్తిలో ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి రజతోత్సవాలు ఇక్కడ జరుపుకున్నామో బ్రహ్మాండమైన సక్సెస్ తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం జరుపుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారిని కోరడము, ప్రపంచవ్యాప్తం నుంచి కూడా ఇలాంటి రిక్వెస్ట్లు వస్తున్నాయి. మేము ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా మా దేశాల్లో వేడుకలు జరుపుకుందామని చెప్పగానే కేసీఆర్ గారు ఒప్పుకోవడము, అలాగే కేటీఆర్ గారితో చర్చించిన తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అమెరికాలో డాలస్ నగరంలో జూన్ 1 అక్కడ అంటే ఇక్కడ ఇండియాలో జూన్ 2 రోజు విచ్ ఇస్ తెలంగాణ ఫార్మేషన్ డే జరుగుతుంది కాబట్టి ఆ రోజే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. తెలంగాణ ఫార్మేషన్ డేతో పాటు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఈవెంట్స్ కూడా జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. అక్కడ డాక్టర్ పెప్పర్ అరీనా అని ఒక చాలా పెద్ద స్టేడియం, 5 నుండి 10,000 మందిని అకామిడేట్ చేసే స్టేడియం ఉంది కాబట్టి ఇక్కడ వస్తున్న ప్రతిస్పందన చూసి చాలా పెద్ద ఎత్తున ఇలాంటి స్టేడియంని ఎంచుకోవడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మన మహేష్ తన్నీరు గారు అక్కడ అడ్వైజరీ కౌన్సిల్ చైర్గా ఉన్నారు. వారు అక్కడ అన్నీ ఉండి కూడా ప్రణాళికలు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఉన్న కార్యవర్గం సభ్యులతో పాటు అందరితో పాటు కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 2 రోజుల్లో నేను కూడా యుఎస్ వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేపట్టడానికి మిగతావన్నీ కూడా ఏర్పాట్లను చేయబోతా ఉన్నాం. అయితే దీనికి
ముఖ్యంగా కేటీఆర్ గారిని ముఖ్య అతిథిగా రావాలని చెప్పేసి ఆహ్వానించడంతో వారు వెంటనే ఒప్పుకున్నారు. కేటీఆర్ గారితో పాటు మిగతా రాష్ట్రకు సంబంధించిన ఫార్మర్ మినిస్టర్స్ కానివ్వండి, మిగతా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి పాల్గొంటూ ఉన్నారు. అలాగే అమెరికాలోకి వచ్చేసరికల్లా చాలామంది అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల నుంచి, అలాగే కేరళలో నుంచి కూడా చాలామంది పెద్ద ఎత్తున పాల్గొబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా అక్కడ చాలామంది వివరాలు అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వీలైనంత వరకు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, అండ్ ద ఎంట్రీ ఈజ్ ఫ్రీ, అండ్ అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ కానీ కావాల్సినంత పార్కింగ్ ఉంది, అండ్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఆర్గనైజ్డ్, సో ఎవ్రీథింగ్. సో ఇక్కడ నుంచి ఈ సభలనే కాకుండా దీనిలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా తెలంగాణ కల్చర్ని కంప్లీట్ చేస్తూ ఆట పాట, ఈ ధూమ్ధామ్ లాంటి కార్యక్రమాలు కూడా, అలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి రసమై బాలకృష్ణ లాంటి వారు, అలాగే గోరెటి వెంకన్న, మిగతా మధుప్రియ, ఇంకా చాలామంది బృందాలు కూడా అక్కడికి వచ్చి పాల్పంచుకోబోతా ఉన్నారు. ఎట్లా చూస్తారు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర సభకు లక్షలాది మంది జనం తరలి వచ్చారు. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్ఆర్ఐలు ఏ దేశాల నుంచి వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎక్కడ కార్యక్రమాలు అక్కడ చేపడతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అమెరికాలో ఉన్నది, అక్కడ పక్కనే ఉన్న కెనడా అండ్ అమెరికా, 50 రాష్ట్రాలు అమెరికా నుండి, అలాగే కెనడా నుంచి మిగతా ప్రతినిధులందరూ కూడా రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా డాలస్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న సిటీస్ అన్నిటి నుండి కూడా పెద్ద ఎత్తున రాబోయే అవకాశం ఉంది. అక్కడ చాలామంది H1 పైన జాబ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అక్కడ ఎప్పటి నుంచో సెటిల్ అయిన తెలంగాణ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఎన్నో సంఘాల ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి చేస్తూ ఉన్నారు. తెలంగాణనే కాకుండా తెలుగు మరి ఇండియన్స్ అసోసియేషన్స్ కూడా చాలామంది ఈ సభలకు పాల్పంచుకుంటున్నారు. మీరు ఇంత పెద్ద పండుగ జరుపుకుంటా ఉంటే మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి అందరూ కూడా వస్తూ ఉన్నారు. దీని ద్వారా నేను అందరికీ కూడా ఇదే ఇన్విటేషన్ లాగా ప్రతి ఒక్కరిని కూడా ఈ సభలకు విచ్చేసి దీని సభల్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఎన్ఆర్ఐలు కూడా ఇటు కేసీఆర్ పాలనని కోరుకుంటున్నారు. గతంలో ఇటు అమెరికాకు సంబంధించిన అంటే వివిధ దేశాలకు సంబంధించిన ఎన్ఆర్ఐలు కూడా కేసీఆర్ పాలనని ఇష్టపడ్డారంటే ఆయన అందించినటువంటి సుపరిపాలనని ఇష్టపడ్డ సందర్భం కూడా మనం చూసినాం. మళ్ళీ కూడా కేసీఆర్ పాలనే రావాలంటూ కూడా అంటే ఎన్ఆర్ఐలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు అమెరికాలో నిర్వహిస్తున్నటువంటి రైతోత్సవ సమావేశాలకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎన్ఆర్ఐలు హాజరయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి మేయర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, తెలంగాణ భవన్ నుండి. దేవుడి మాన్యాలనే గుటకాయ స్వాహా చేశారు కొందరు పెద్ద మనుషులు. దర్జాగా అందులో నిర్మాణాలు కూడా చేశారు. దీనిపై కలత చెందిన కొందరు కోర్టుకెళ్లారు. దేవాదాయ శాఖకు అనుకూలంగా వచ్చిన సదరు డిపార్ట్మెంట్ మాత్రం రికవరీ చేయడానికి వెనకాడుతోంది. స్వయానా దేవాదాయ శాఖ మంత్రి ఇలాకాలో కోట్లాది రూపాయల దేవుడి భూముల కబ్జాపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. భూములకు రక్షణ లేకుండా పోయింది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవుడి భూములను పలహారంగా మెక్కేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 21 ఎకరాలకు సంబంధించిన భూమి పూర్తిగా అన్యాక్రాంతమై నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని చేజిక్కించుకొని వాటిలలో ప్లాట్లు ఏర్పాటు చేసుకొని కొన్ని నిర్మాణాలు చేపట్టారు, కొన్ని ప్లాట్లుగా విక్రయించిన పరిస్థితి. ఇదేంటని చెప్పేసి గత కొన్నేళ్లుగా లోకాయుక్తను కొంతమంది ఆశ్రయించి వాళ్ళు ఫైట్ చేస్తున్న పరిస్థితి. లోకాయుక్త కూడా అసలు పూర్తిగా వరంగల్ దేవాలయాల భూములు ఏం జరుగుతుంది, వాటికి సంబంధించిన వివరాలు కావాలని దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు ఇప్పటికీ పట్టించుకోలేని పరిస్థితి. అసలు పూర్తిగా వరంగల్లో దేవాలయాలకు సంబంధించి ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, పూర్తిగా వాటి విలువెంత, అసలు జిల్లాలో ఉన్న మంత్రి ఏం చేస్తున్నారు, దేవాలయాల భూములకు రక్షణ కల్పిస్తున్నారా లేకపోతే కబ్జా చేసే వాళ్ళకు ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారా అని చెప్పేసి ఒక రకమైన చర్చ అయితే సాగుతున్న నేపథ్యంలో పూర్తిగా వరంగల్లో ఉన్న దేవాలయాల భూములు ఎంత, వాటి లెక్కదేశ పనిలో మెగా 9 ముందుకొచ్చింది. అసలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని దాదాపు 400 కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూములు కబ్జాకోరులకు పలహారంగా మారుతున్నాయి. పాలకుల భయంతో దేవాదాయ శాఖ కూడా కబ్జాలపై నోరు మెదపడానికి వెనకాడుతోంది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని ఆలయాల భూములు దర్జాగా కబ్జా చేసి పెద్ద భవనాలు, ఇళ్లు కట్టారు. దేవాదాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం హనుమకొండ పద్మాక్షి ఆలయానికి 72.23 ఎకరాలు, సిద్ధేశ్వర దేవాలయానికి 882, 889, 922 సర్వే నంబర్లలోని 24.03 ఎకరాలు, వీరపిచ్చమాంబ దేవాలయానికి సర్వే నంబర్ 879లో 1.14 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 21 ఎకరాలను రాజకీయ పార్టీల లీడర్లు, బిల్డర్లు, విద్యావేత్తల ముసుగులో పలువురు కబ్జా చేశారు.
ఇక్కడ గజం భూమి విలువ దాదాపు 50,000 రూపాయల దాకా ఉంది. అంటే ఎకరం దాదాపు 25 కోట్ల రూపాయల దాకా ఉంది. వీటితో పాటు హన్మకొండ రంగనాయక స్వామి ఆలయానికి బ్రాహ్మణవాడ, ములుగు రోడ్, పెద్దగడ్డ ఏరియాల్లో ఉన్న 9.32 ఎకరాలు, వరంగల్ వేణుగోపాల స్వామి గుడికి చెందిన 1.11 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వీటి విలువ సైతం దాదాపు 150 కోట్ల రూపాయల దాకా ఉంటుంది. దీంతో పాటు మడికొండ వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన 58 సర్వే నంబర్లో 24 గుంటలు, 59లో 38.5 గుంటలు, 59లో 38.5 గుంటల భూమి కబ్జాలో ఉంది. అలాగే 59/A సర్వే నంబర్లో ఎకరం 29 గుంటలు, 80/Aలో 25 గుంటలు, 80/A/1లో 16 గుంటలు, 80/Bలో 20 గుంటలు, 80/B/1లో 20 గుంటల భూమి కూడా కబ్జా బారిన పడింది. ఇక కాజీపేట మల్లికార్జున స్వామివారికి చెందిన 206 సర్వే నంబర్లో 7 ఎకరాల 8 గుంటల భూమిని కూడా కబ్జా చేశారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా విలసిల్లుతుంది. త్రినగరి పరిధిలో హన్మకొండ, కాజీపేట, వరంగల్ పరిధిలో శ్రీ భద్రకాళి దేవస్థానం, పద్మాక్షి దేవస్థానం, సిద్ధేశ్వర ఆలయం, మల్లికార్జున స్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి ఆలయం, మెట్టు రామలింగేశ్వర ఆలయంతో పాటు పలు ఆలయాలకు సంబంధించి 100 ఎకరాల్లో భూములు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలకు సంబంధించి ఇప్పటికే 21 ఎకరాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమైంది. కొంతమంది లీజుల పేరుతో, కొంతమంది నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఇప్పటికే చేజిక్కించుకొని వాటిలో నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది అమాయక ప్రజలకు అంటగట్టిన పరిస్థితి. దీనికి ముఖ్య కారణం కూడా ఆలయాలు ఒక చోట ఉండడం, దానికి సంబంధించిన భూములు మరో చోట ఉండడం, వాటి నిర్వహణ కూడా, దానికి పర్యవేక్షణ కూడా ఆలయ అధికారులు పూర్తిగా విస్మరించిన పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా ఇది కబ్జాదారులకు అండగా మారింది. ఆసరాగా తీసుకొని వాటిని చేజిక్కించుకొని అమాయకులకు విక్రయించిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోవాల్సిన దేవస్థాన అధికారులు, ఆలయ అధికారులు పూర్తిగా వాటిని విస్మరించి కబ్జాదారులకే కొమ్ము కాస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది సామాజిక కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా మా ఆలయాల భూములు కబ్జాకు గురవుతున్నాయి, వీటిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి కోర్టుతో పాటు లోకాయుక్తను ఆశ్రయించిన పరిస్థితి. లోకాయుక్త కూడా సదరు ఆలయాల భూములు పూర్తిగా ఎంతవరకు ఉన్నాయి ఏందని చెప్పేసి పూర్తిగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ధర్మాదాయ శాఖ అధికారులు నివేదిక ఇచ్చినా కూడా కనీసం వాళ్ళు వాటి బుట్ట దాఖలు చేసిన పరిస్థితి. ఇప్పటికీ 100 కోట్ల భూములు కబ్జాకు గురవుతున్నా కూడా ఆలయ అధికారులు ఈ విధంగా ఉండడం, వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేవుడి భూముల కబ్జాపై రాష్ట్ర వినియోగదారుల మండలి, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ వేదిక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆక్రమణలపై రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ సివి రాములు ఆదేశించారు. కబ్జాలు నిజమైతే ఆక్రమణలు కూల్చేసి శాశ్వత హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది కలిసి పలు ఆలయాల భూములను సర్వే చేశారు. దాదాపు 2081 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు లోకాయుక్త న్యాయస్థానానికి 2023 జనవరి 5వ తేదీన రిపోర్ట్ అందించారు. దాదాపు 400 కోట్ల రూపాయల దేవాదాయ భూములు కబ్జా అయినట్లు నివేదికలో తెలిపారు. దేవాలయం ఒక చోటు ఉంటుంది, దానికి సంబంధించిన భూమి ఒక చోటు ఉంటుంది. ఇదే అదునుగా భావించిన కొంతమంది కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్స్తో ఆ భూమిని చెరబట్టారు. వాళ్ళు ఎవరైతే కబ్జా చేసిన భూములు ఉంటాయో వాటిల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారు, కొన్ని నిర్మాణాలు కూడా జరిగినాయి. సాధారణంగా ఎవరైనా పౌరులు నిర్మాణం కోసం, అనుమతుల కోసం మున్సిపల్ శాఖకి వెళ్తే 1.25 లక్ష కొర్రీలు పెట్టే మున్సిపల్ శాఖ వీళ్ళ విషయంలో మాత్రం త్వరితగతిన నిర్మాణ అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నాయి. తక్కువకు వస్తున్నాయని చెప్పేసి కొనుగోలు చేసిన కొంతమంది ఇప్పుడు కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో మేము సక్రమంగా కొనుగోలు చేశాము, అన్ని డాక్యుమెంట్స్ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేశామని చెప్పి వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. వాళ్ళ అవసరాల కోసం, తాత్కాలిక అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం కబ్జా చేసిన భూములు అమాయకులకు అప్పచెప్పి వాళ్ళు చేతులు దులుపుకుంటే వాళ్ళు మాత్రం ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా కూడా మున్సిపల్ అధికారులు కానీ, దేవాదాయ శాఖ అధికారులు కానీ పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి పలువురు ఆధ్యాత్మిక వ్యక్తులతో పాటు సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చింతగట్టులో ఉన్న ఒక బోడగట్టగుట్టకు సంబంధించి దాంట్లో క్వారీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అసలు అట్లా ఎట్లా ఇస్తారు? దేవాలయ భూములకు మీరు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? అదే వక్ఫ్ బోర్డు బోర్డులకైతే మీరు అనుమతులు ఇస్తారా? కేవలం హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తామని చెప్పేసి పలువురు చెప్తున్న పరిస్థితి. అంతేకాదు, ఎక్కడెక్కడ కబ్జా చేశారు, అక్కడ ఏ నిర్మాణం చేపట్టారో కూడా నివేదికలో స్పష్టం చేశారు అధికారులు. బతుకమ్మ ఆడే సిద్ధేశ్వర ఆలయానికి చెందిన 2.24 ఎకరాలు కబ్జా కాగా అందులోని 9 గుంటల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వరదారెడ్డి ఎస్ఆర్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. అలాగే పద్మాక్షి ఆలయానికి చెందిన 6.22 ఎకరాలు కబ్జా అయిన భూమిలో అప్పటి రూలింగ్ పార్టీ లీడర్ సన్నిహితుడు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశాడు. అలాగే ఓ కార్పొరేటర్, విద్యా సంస్థ, ఐటీఐ కాలేజీ, ఇతర నిర్మాణాలున్నాయి.
ఇక వీరపిచ్చమాంబ ఆలయానికి చెందిన 30 గుంటల కబ్జా కాగా ఇందులోని 20 గుంటల్లో ఓ కార్పొరేటర్ అపార్ట్మెంట్ నిర్మించారు. వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 1.11 ఎకరాల్లో ఓ స్కూల్, గార్డెన్, 12 మంది పేర్లు ఆక్రమణలో ఉన్నాయి. ఎక్కువగా రంగనాయకస్వామి ఆలయానికి చెందిన 9.32 ఎకరాల్లో 34 మంది కబ్జాలో ఉన్నట్లు విచారణలో తేలింది. దీనిపై స్పందించిన లోకాయుక్త కోర్టు ఆక్రమణల తొలగింపు చేపట్టాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. ఆక్రమణల తొలగింపుకు అనేక అడ్డంకులు మొదలయ్యాయి. నిర్మాణాల జోలికి వెళ్లవద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దల నుంచి ఒత్తిళ్లు రావడంతో అధికారులు సైలెంట్ అయ్యారు. కొంతమందికి మొక్కుబడిగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎందుకంటే ఆక్రమణలు కూల్చడానికి అధికారులు జంకుతున్నారు. ఎందుకంటే కబ్జా చేసిన వారంతా బడాబాబులే. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సొంత జిల్లాలోనే ఆ శాఖ భూములు కబ్జా అవ్వడం దారుణమని జనం అంటున్నారు. ఇప్పటికైనా కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వరంగల్ నగరం దేవాలయాలకు ప్రసిద్ధం. అలాంటి దేవాలయాలకు ప్రసిద్ధం ఉన్న వరంగల్ నగరంలో దేవాదాయ భూములు దాదాపు 2000 ఎకరాలు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. 6000 ఎకరాలల్లో 2000 ఎకరాలు కనుమరుగైపోతున్నాయి. ఇలాంటి తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి, అలాంటి భూములకు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి గత ప్రభుత్వం చేసిన లోపాల వల్ల వాటికి పర్మిషన్లు ఇవ్వడం వల్ల అక్రమ కట్టడాలు ఎన్నో జరిగినాయి. అలాంటి అన్నీ వెంటనే దేవాదాయ శాఖ వారు తీవ్రంగా పరిగణించి యాక్షన్ తీసుకొని తిరిగి మళ్ళా మన వరంగల్ను నిలబెట్టాలని చెప్పి, దేవాదాయాలకు ప్రసిద్ధి కాంచిన మన నగరాన్ని నిలబెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో చారిత్రకమైన కాకతీయ వారసత్వ సంపద కలిగిన ఈ ప్రాంతంలో దేవాలయ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ అనేకాంతం అయితే ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తారు. దేవాలయ భూముల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా తయారైంది. ఇలా చూసినట్టయితే నగరంలో నడిబొడ్డులో ఉన్న సిద్ధేశ్వర, పద్మాక్షి, రంగనాథస్వామి దేవాలయము, పిచ్చమాంబ దేవాలయము, సీతారామచంద్రస్వామి దేవాలయాలు ఇలా కనుమరుగైపోతాయి, భూములన్నీ కనుమరుగైపోతాయి అని చెప్పి మేము 2019 నుంచి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేడు. ఇలా లోకాయుక్తలో కూడా వాటికి సర్వే చేసి 20 ఎకరాల 39 గుంటల భూమి అన్యాక్రాంతమైందని చెప్పి రికార్డులతో సహా ఇచ్చినారు. అయినా కూడా వాటి మీద చర్య తీసుకోవడం లేదు. ఇలా పద్మాక్షి గుట్టకు సంబంధించిన భూములు అయితే ఇలా దొంగలు పడ్డట్టు అయిపోతుంది. ఇదే విధంగా దేవాలయ పరిస్థితిలో చూసినట్టయితే వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములు లేండి, వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములను ఇలా రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని హోల్డ్లో పెడుతున్నారు. అదే దేవాలయ భూములు ఎందుకు పెట్టడం లేదు? ఇలా హిందూ ధర్మం మీద వీళ్ళు ఎందుకు ఈ ఉక్కుపాదాలు మోపుతున్నారు? ఇంత దుర్మార్గమైన చర్య ఒక దేవాదాయ శాఖ, అంత పెద్ద ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ అని చెప్పుకునే ఈ సంస్థ ఎందుకు పనిచేయడం లేదు? బోడ రామలింగేశ్వర స్వామి దేవాలయం మైనింగ్కి ఇచ్చిల్లండి. ఇంత దారుణం, ఇంత అందమైన ప్రదేశం మీరు చూసినట్టయితే దాన్ని చూడండి. బోడగట్టు దాని మీద అమరపాలి కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించి ఇది చాలా ఆధ్యాత్మిక ప్రాంతము, దీన్ని ఒక పర్యాటక కేంద్రం చేస్తామని చెప్పి వెంటనే మైనింగ్ ఆపమని చెప్పింది. అయినా కూడా మైనింగ్ ఆపడం లేదు. ఇలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక రిపోర్ట్ ఇస్తారు, మైనింగ్ శాఖ ఒక రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళ రిపోర్ట్ ప్రభుత్వ అధికారులకే వాళ్ళ పొంతలు లేని రిపోర్ట్లు ఇస్తారు. రాజకీయ అండతో ఒకరు, ఆర్థిక బలంతో ఒకరు, విద్యాలయాలు నడుపుతున్నామన్న వంకతో ఇంకొకరు. కొంతమంది కబ్జా చేస్తే కొంతమంది ఏమో లీజుల పేరుతో దేవాలయాల భూములు చేజిక్కించుకొని వాటిని అన్యాక్రాంతం చేసి అక్రమంగా ఉంటున్న పరిస్థితి. ఈ విషయమై గత కొన్నేళ్లుగా కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి లోకాయుక్తను ఆశ్రయించి మా దేవాలయ భూములు కాపాడాలి, చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ భూములు అత్యంత ప్రాశస్త్యం పొందింది, వాటిని ఖచ్చితంగా కాపాడాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నా కూడా పట్టించుకోవాల్సిన దేవాదాయ శాఖ అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఉన్న కొండా సురేఖ మంత్రి కూడా దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆ మంత్రి దృష్టికి కూడా గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినా కూడా మంత్రి కూడా స్పందించిన పరిస్థితి ఉందని చెప్పేసి చాలామంది వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా జిల్లా మంత్రి ఈ విషయంపై శ్రద్ధ పెట్టి కోట్ల విలువ చేసే దేవాలయ భూములను రక్షించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. రైట్, ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9.